చరిత్రని బాగానే చదివాడు విజయ్. తాజాగా ఈ తమిళనాడులో శాసనసభ స్పీకర్ ఎన్నిక టైంలో ఇవాళ నిన్ననే తాత్కాలిక స్పీకర్, ఇప్పుడు ఫుల్ స్పీకర్ని ఎంపిక చేశారు. 1000 లైట్స్ నియోజకవర్గాన్ని నుంచి ఎన్నికైనటువంటి జేసీడీ ప్రభాకర్ని స్పీకర్గా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఏ ఒక్కళ్ళు అబ్జెక్షన్ చేయలేదు. ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ను ఈయన ఇద్దరు కలిసి విజయ్ కలిసి కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా విజయ్ సరదాగా చేసిన ఉపన్యాసం బాగా వైరల్ అయింది. భారతదేశం అనుసరిస్తున్న పార్లమెంటు సంప్రదాయాల్లో ఎక్కువగా బ్రిటన్ నుండి తీసుకున్నవే. తొలినాళ్లలో బ్రిటన్లో స్పీకర్ పదవిని అత్యంత ప్రమాదకరంగా భావించేవాళ్ళు. ఎందుకంటే పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను చక్రవర్తికి చేరేయాల్సిన బాధ్యత స్పీకర్దే. అట్లాగే రాజు ప్రతిపాదనలు పార్లమెంట్ తిరస్కరించిన ఆ విషయాన్ని చెప్పే బాధ్యత కూడా ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళదే. ఆ ప్రక్రియ అంతా తనకు వ్యతిరేకంగా పక్షపాతంతో ఉందని రాజు భావిస్తే ఆ స్పీకర్కి శిక్ష తీవ్రంగా ఉండేదట. ఒక్కోసారి మరణశిక్ష సైతం పడవచ్చు. అందుకే ఎవరు ఆ పదవిని స్వీకరించేందుకు ముందుకు వచ్చేవాళ్ళు కాదు అంటూ నవ్వుతూ మాట్లాడుకొచ్చారు. దాంతో ఆ ప్రమాదకరమైన పదవికి ఎన్నికైన వ్యక్తిని బలవంతంగా ఆ చైర్లో కూర్చోబెట్టేవాళ్ళు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందంటూ చెప్పుకొచ్చేటప్పటికి అందరూ పగలబడి నవ్వేశారు. నేను తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ని చైర్ వద్దకు తీసుకెళ్లే బాధ్యతను ఉదయనిధి స్టాలిన్ మీద పెట్టాను. తమిళనాడు శాసనసభ కార్యకలాపాలు ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా ఉండాలని తన తొలి ప్రసంగంలో విజయ్ ఆశించారు. ఫన్నీగా చెప్పిన ఈ కథ వెనకాల ఒక సందేశం అయితే ఉంది. మామూలుగా స్పీకర్ అధికార పక్షం నుంచి ఎన్నికైనా ఆయన తటస్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. సభలో ఎట్లాంటి ఉల్లంఘన లేకుండా సభా మర్యాద కొనసాగేలా చూస్తారు. ఇక ఇప్పుడు సీఎం చెప్పిన స్టోరీ బాగా వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే ఇద్దరూ కలిసి వెళ్ళడం చూసాం. అలా కాకుండా ఉదయనిధి స్టాలిన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టమన్నారనమాట. అది ఇక్కడ కీ పాయింట్.